హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంకి వందనాలు చెల్లిస్తూ, ప్రభు కృపలో అందరూ వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యం చక్కగా చదువుతున్నారా? మీ అనుదిన వాక్యాన్ని మీరు చదువుతున్నారా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? ప్రభు త్వరలో రానయింటున్నాడు. కాబట్టి మనందరం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా విడవబడడం ఆయన చిత్తం కాదు. మనమందరం కూడా ఎత్తబడాలని ప్రభు యొక్క కోరిక ఉంటున్నది. కాబట్టి అందు నిమిత్తమే మీకు ఈ వాక్యాలు అందిస్తుంటున్నాం. నిజంగా మీకు ఈ వాక్యాలు ఎంతగానో మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా అనేక మందికి ఇది తెలియచేయండి, అలాగే అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా ఈ వాక్యాన్ని విని మేలు పొందులాగా మీరు కూడా ఈ పరిచయలో పాలుభాస్తులు కండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మీరున్న చోట కళ్ళు మూసుకోండి, బైబిల్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి. దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడని అంటున్నాడు. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ పాసనికి చేరి నేను స్తుతించుటకు కీర్తించుటకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తూ దాని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని వినే ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే కదిలించి కరిగించి తండ్రి మా యొక్క పాపపు జీవితాన్ని మీరు ఎత్తి చూపుతూ స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని ఈ యొక్క ప్రసారాన్ని మీరు దీవించి ఆశ్రదించమని నా పైన బలమైన ఆత్మను కుమ్మరించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తూ, ఈనాడు చాలామంది యవనస్తులైనా సరే, వివాహమైన వారు సరే, చాలా తప్పుటడుగులో అడుగులు వేయడం మనం చాలా చూస్తున్నాం. ఈ సమాజం అలాగ తయారైంది. ప్రాముఖ్యంగా సెక్షువల్ రిలేషన్షిప్ ఎలాగా ఉండకూడదో అలాగా ఉంటున్నాయి. అక్రమ సంబంధాలని, లేకుంటే వేశ్య సాంగత్యాలు చేయడం కానీ, లేదంటే సహజీవనం అని, లేదంటే డేటింగ్ ప్రాసెస్ అని, ఇలాగ రకరకాలుగా మనకు కనపడుతున్నాయి. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కదా. భయంకరమైన దినాలలో ఉంటున్నాం. ప్రోనోగ్రఫీ ఇలాగ ఎక్కువైపోయి మన చేతులకి మొబైల్స్ వచ్చేసాక శరీర కోరికలను కంట్రోల్లో పెట్టుకోలేనంత స్థితిలోకి మనిషి ఈరోజు చాలా వెళ్ళిపోయాడు. కాబట్టి అటువంటి భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. కాబట్టి అటువంటి స్థితిలో ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. అసలు శత్రు దేశంలో నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని విడిపించవలసిన వాడే పాపానికి లోనైపోయి వేశ్య సాంగత్యం చేసి ఎంతగానో పాడైపోయిన ఒక వ్యక్తి బైబిల్ మనం చూస్తున్నాము. అతని జీవితంలోంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం. చూడండి, మీ దగ్గర బైబిల్ ఇస్తున్నట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 13 వర్స్ 24. తెలుగులో నేను చదువుతాను. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు సంసోన్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అలాగే అతన్ని జ్ఞానంతో నింపుతూ వచ్చాడు. సంసోను ఎందుకు దేవుడు పుట్టించాడు? ఇంకా ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ని పుట్టించాడు. అలాగనే సంసోన్ తల్లిదండ్రులు కూడా సంసోన్ని నాజీరు చేయబడినవాడిగా, అంటే ప్రత్యేకించబడినవాడిగా, అతని జుట్టు కత్తిరించకుండా, అతనికి మద్యము ఇటువంటి ఏవి కూడా త్రాగించకుండా అతని ప్రత్యేకంగా పెంచుతూ, పరిశుద్ధంగా పెంచుతూ, ప్రభు కొరకు పెంచుతూ వచ్చారు సంసోన్. అలాగే ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ, నాజీరు చేయబడిన జీవితం జీవిస్తూ, ప్రభు పిలుపు పొందుకొని దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా ఉన్న సంసోను చాలా చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సంసోను చాలా ధైర్యవంతుడు, చాలా బలాఢ్యుడు, చూడడానికి చాలా చక్కటి రూపం కలిగిన వాడు, చాలా అందగాడు. ఈ సంసోన్ చాలా బలాఢ్యుడు కూడా. ప్రాముఖ్యంగా ఎంతటి బలాఢ్యుడు అంటే ఇంకా ఒకానొక టైంలో సింహాన్ని చీల్చివేస్తాడు. న్యాయాధిపతులు 14:5-6 వచనం చూస్తే ఒకానొక టైంలో సింహాన్ని చీల్చివేస్తాడు. అలాగే గాడిద దవడ ఎముకతో ఇంచుమించుగా 1000 మంది శత్రువులను హతం చేస్తాడు. న్యాయాధిపతులు 15:9-16 వచనం చూస్తే ఒక్క దవడ ఎముకతో తను 1000 మంది శత్రువులను హతం చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దీన్ని బట్టి సంసోనుకి ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతటి బలాఢ్యుడు బైబిల్లో మనకి ఎక్కడ కనపడ్డు. సంసోను అంటే సమాధానపరచువాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. దాని అర్థం అదనమాట. సంసోను చాలా శక్తివంతుడు, సంసోను చాలా బలాఢ్యుడు, శత్రువుల చేతిలో నుండి విడిపించవలసిన వాడు. అది తన పుట్టుకొక కారణం. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించవలసిన పని సంసోన్ది. అందుకే దేవుడు సంసోన్ని పుట్టిస్తూ వచ్చాడు. ఇంతటి బలాఢ్యుడు, ఇంత జ్ఞాని, ప్రత్యేకంగా జీవిస్తున్న నాజీర్ చేయబడిన వ్యక్తి ఒకానొక టైంలో ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.
అప్పుడు వచ్చి తల్లిదండ్రులకు తన అభిప్రాయం చెప్తాడు. అమ్మ, నేను ఇలాగా వేరే దేశానికి వెళ్ళాను, నేను అక్కడ అమ్మాయిని చూస్తాను, నా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, నాన్న శత్రు దేశంలో అమ్మాయే కావాలా, మన దేశంలో అమ్మాయి లేరా, అయినా శత్రు దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు సుఖం ఉండదురా అని చెప్తే సంసోను వినకుండా తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించి ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అలాగున్నారా? వివాహ విషయంలో తప్పుటడుగు వేస్తే జీవితకాలం అంతా బాధపడాలి. నువ్వు ఎన్నుకునే పార్ట్నర్, నీకు కాబోయే భార్య అయినా భర్త అయినా సరే, నువ్వు సరైన విధానంలో ఎన్నుకోకపోతే నీ జీవితమంతా కూడా నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ సంసోను అదే చేశాడు. శత్రు దేశంలో ఉన్న అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కంటికి అందంగా కనపడింది కదా అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి చెప్తా చూడండి, వివాహ వయసు వచ్చిన ప్రతి అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీరు పైకి బహిరంగ కనపడే అందాన్ని చూడద్దు. ఎందుకంటే అందం కొన్ని రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతుంది. కానీ జీవితకాలంలో నీకు సుఖాన్ని ఇవ్వగలదా, నీ మాటకు లోబడగలదా, లేకుంటే నీ మాట వినగలడా, నేను చక్కగా చూసుకోగలడా అనే గుణాన్ని బట్టి మీరు వివాహం ఆడితే చాలా బాగుంటుంది. కానీ ఎందుకంటే పెద్దల లోకంలో కూడా సామెతుంది, వివాహం నూరేళ్ల పంట అని. ఒకవేళ నీకు సరైన వ్యక్తి దొరకకపోతే నీకు నూరేళ్ల మంటగా మిగిలిపోతుంది. కాబట్టి వివాహ విషయంలో తప్పటడుగులు వేయదు. పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం చాలా మంచిది. ఇక్కడ సంసోను పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం మనకు కనపడదు. తల్లిదండ్రులు ఏమో వద్దంటే లేదు నేను చేసుకుంటానని చెప్పేసి బలవంతంగా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేస్తున్నాడు. ఆ తర్వాత సంసోను చాలా సఫర్ అయితే వచ్చాడు, మనం చూస్తూ వస్తాం తర్వాత. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీలో ఎవరైనా సరే వివాహ వయసుకు వచ్చిన యవన పురుషుడు, యవన స్త్రీ వివాహ విషయంలో తప్పటడుగు వేస్తే దాన్ని సరిదిద్దుకోలేము ఇంకా. కాబట్టి ఆచితూచి ప్రభు చిత్తానుసారంగా, దైవ సేవకుల చిత్తానుసారంగా, తల్లిదండ్రుల చిత్తానుసారంగా వివాహం చేసుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది, చాలా మేలు ఉంటుంది. దేవుడు కూడా అటు కుటుంబాన్ని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఇలాగా ఆ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి సంసోను రకరకాల పరిస్థితులను బట్టి తన భార్యతో గొడవాడి తను వెళ్ళిపోతాడు ఇంట్లోంచి గొడవాడి వెళ్ళిపోతానే సంసోను వాళ్ళ మామ ఏం చేస్తాడంటే, ఇంకా నా అల్లుడు ఎంతసేపటికి తిరిగి రావడం లేదని చెప్పేసి తన భార్యను వేరొక వానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇలాగా ఒకసారి తిరిగి మరి వాళ్ళ భార్యను చూడాలని ఆశ కలిగినప్పుడు సంసోను తిరిగి తన మామ ఇంటికి వచ్చినప్పుడు, మామ నా భార్య ఎక్కడంటే, ఇంకా నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పగానే సంసోను గుండె బ్రద్దలైపోతుంది. ఇదంతా కూడా మనకు న్యాయాధిపతులు 14వ అధ్యాయం 20 నుంచి మనకు కనిపిస్తుంది, 15వ అధ్యాయం 2వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. కాబట్టి భార్య దూరం అయిపోయింది. ఏరి కోరి చేసుకున్న భార్య ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇలాగ ఉంటుంది. దేవుడు ఏర్పరచని వివాహం చేసుకుంటే, దేవుడు ఎన్నుకొనని భాగస్వామి మన జీవితంలోకి వస్తే జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు. ఎప్పుడు కలహాలు, ఎప్పుడు కొట్లాటలు, ఎప్పుడు అసమాధానం, ఎప్పుడు అశాంతి ఉంటుంది. అంటే దేవుడు ఏర్పరిచే వివాహంలో కొట్లాటలు ఉండవా, గొడవలు ఉండవా అంటే ఉంటాయి. కానీ వాటి తర్వాత వచ్చే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే సంసోను అలాగా తను ఎంతగానో డిప్రెస్ అయిపోతాడు. తన భార్య దూరం అయిపోయేసరికి చాలా బాధతో, చాలా దుఃఖంతో వెళ్ళిపోతాడు అనమాట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అన్యులతో వివాహం చేసుకోవద్దు, అవిశ్వాసికి విశ్వాసతో పొత్తెక్కిడి, విశ్వాసులకు అవిశ్వాసాలతో పొత్తుండకూడదు. సంసోను వెళ్ళి అవిశ్వాసి అయిన ఒక స్త్రీని పెళ్లి చేస్తున్నాడు. తన వివాహ జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నువ్వు కూడా చాలా బాధపడుతున్నావా? నేను రాంగ్ స్టెప్ వేసాను, నేను చాలా తప్పుటడుగు వేసాను, వివాహ విషయంలో తొందరపడ్డాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను అనుభవిస్తున్నాను, దుఃఖపడుతున్నాను, నా తల్లిదండ్రుల మాట నేను లోబడలేకపోయాను అని చాలా దుఃఖపడుతున్నావా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, దేవుని పక్షాన ఉన్నాడు. ఈ వాక్యం వింటుండగానే నీ భర్తను కానీ నీ భార్యని కానీ ప్రభు చేతికి అప్పగించి ప్రార్థించి, దేవుడు ఎంతటి కఠిన హృదయానైనా మార్చగల సమర్థుడైన. కాబట్టి సంసోను తప్పటడుగు వేశాడు, తన నుంచి భార్య వెళ్ళిపోయింది. అలాంటి భయంకర డిప్రెషన్లో ఉన్నప్పుడు సంసోను వెళ్ళిపోయిన భార్యని బట్టి చింతిస్తూ ప్రభువు దగ్గరికి రాకుండా వేశ్యల సంగత్యం చేయడం స్టార్ట్ చేశాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. భార్యను పోగొట్టుకున్న సంసోను సమస్తాన్ని పోగొట్టుకుని వాని వల్లే నిరుత్సాహంతో కృంగినవాడై వేశ్యల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మీరు తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మీరు చదివితే, తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్ద చేరును అని వ్రాయబడింది. చూసారా? దేవుని పాత్రగా ఉండవలసిన సంసోను, దేవునిచే ఎన్నుకోబడిన సంసోను, దేవుని కార్యం చేయవలసిన సంసోను వేశ్యల సంగత్యం చేయడం మొదలుపెట్టాడు. బాగా గమనించండి, ఇది ఎంత భయంకరం అంటే 1 కొరింథీ 6వ అధ్యాయం మీరు చదివితే 13 నుంచి 20 వచనాల్లో, ఈ దేహము దేవుని ఆలయమును గుర్తించరా, మీరు జారత్వం చేయొద్దు అని దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. వ్యభిచారం అనేది దేవునికి భయంకరమైన పాపం అండి, దేవునికి అయిష్టమైన పాపం. అది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని.
దేవుని చిత్తం నెరవేర్చవలసిన సంసోను వేశ్య సంగతి చేయడం ఆరంభించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేత ఎన్నుకోబడిన నువ్వు, దేవుని చేత ప్రత్యేకింపబడిన నువ్వు, దేవుని కార్యాలు చేయాల్సిన నువ్వు, యవన కాలంలో ప్రభు కాడి మోయవలసిన నువ్వు వేశ్యల సంగత్యం చేస్తున్నావా? పరాయి స్త్రీ మోహంలో పడిపోయావా? శరీర ఇచ్చల్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావా? పాపపు ఇచ్చలలో కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావా? చాలా జాగ్రత్త. లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. సెక్షువల్ డిజైర్స్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే లైఫ్ చాలా స్పాయిల్ అయిపోతుంది. సంసోను తనకున్న కామపు కోరికలు, శరీర ఇచ్చల్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. భార్య వెళ్ళిపోయేసరికి నిరుత్సాహంతో వేశ్యలతో జతకట్టాడు. దేవుడు ఎందుకు పిలిచాడు, సంసోను ఏ పని చేస్తున్నాడు ఒకసారి గ్రహించారా? దేవుడు నిన్ను ఎందుకు అనుకున్నాడు, నువ్వు ఏ పని చేస్తున్నావు ఎప్పుడైనా గ్రహించావా? ఇంకా లోక స్నేహం చేస్తున్నావా? వేశ్యలతో సాంగత్యం చేస్తున్నావా? పాపంలో జీవిస్తున్నావా? చాలా బాధపడే రోజు వస్తుంది, చాలా చింతించవలసిన వయసు వస్తుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒకసారి నాతో మాట్లాడుతూ, నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ, అన్న నీకు ఒక విషయం చెప్పాలన్నాను. చెప్పు తమ్ముడు అన్న ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను, ఒక భయంకర నిజం చెప్పాలన్నా అన్నాడు. చెప్పు తమ్ముడు అన్న. అబ్బాయి దేవుని నమ్మిన బిడ్డ, బిలీవరే ఒకప్పుడు. అయితే యంగ్ ఏజ్లో అబ్బాయి చదువుతున్న కాలంలో, డిగ్రీ చదువుతున్న కాలంలో చర్చికి రెగ్యులర్గా వచ్చాడు, కానీ చాలా రోజుల తర్వాత చర్చికి రావడం మానేశాడు అబ్బాయి. ఎందుకు రావడం లేదు, చదువుకుంటున్నలే అనుకునేవాడిని. అయితే ఒకనొక టైంలో అబ్బాయి వచ్చాడు దగ్గరికి. అన్న చెప్పాలని నాకు విషయం అంటే. చెప్పు తమ్ముడు అంటే, ఇంకా అన్న నాకు నిన్ననే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎయిడ్స్ వచ్చిందన్న, HIV పాజిటివ్ వచ్చిందన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఏంటి తమ్ముడు ఇంత చిన్న వయసులో HIV పాజిటివ్, నువ్వు దేవుని బిడ్డవు కదా, బిలీవర్ కదా అంటే, లేదన్న లాస్ట్ 5-6 months నుంచి నేను చర్చికి రావలేదు కదా, ఎందుకంటే ఇంకా నేను వేశ్యలకు అలవాటు అయిపోయాను అన్నాడు. ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడి, నాకు అర్థం కాలేదు. నిజమన్నా, నేను నా సెక్షువల్ కోరికల్ని, నా కామపు కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోలేక వేశ్యల దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నానన్న. అన్న చెప్తే నమ్మరు, కానీ ఈ 5-6 నెలల్లో ఇంచుమించుగా 10 నుంచి 15 మంది వేశ్యలతో సాంగత్యం చేశాను. వారిలో ఎవరికి ఏడుస్తుందో నాకు తెలియదు, కానీ వారిది నాకు వచ్చేసిందన్న అని బోరుమని ఏడుస్తున్నాడు అబ్బాయి. యవ్వనస్తుడు, జీవితం ఇంకా చాలా ఉంది. 22 years ఉంటాయి అంతే అబ్బాయికి, జీవితం చాలా ఉంది. ఊరుగాను వచ్చాడు అబ్బాయి, వేరే ఊరు నుంచి వచ్చాడు ఇక్కడ చదువుకోవడానికి. చదువు లేదు, సంధ్య లేదు, భక్తి లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు పంపిస్తుంటే దాన్ని జల్సాలకు వాడుకుంటూ, వేశ్యలకు పెడుతూ, చదువుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా శరీరానికి భయంకరమైన విరుగుడు లేని రోగాన్ని తెచ్చుకున్నాడు ఎయిడ్స్ రూపంలో. చింతిస్తున్నాడు, అన్నా నాకు ఇంకా ఏం చేయాలో తెలియదన్నా, ఈరోజు రాత్రి చచ్చిపోతానన్నా అంటే తమ్ముడికి ధైర్యం చెప్పాను. తమ్ముడు నువ్వు భయపడదు నాన్న, దేవుడు ఉన్నాడు, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడు, నీ జీవితం దేవునికి అప్పగించుకో, ప్రభు మార్గానికి రా, దేవుని వైపు తిరుగు, దేవుడు ఎలాంటి వారైనా బాగు చేస్తాడని తమ్ముడికి ధైర్యం చెప్పాను. అలాగే చెప్పి ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడు, ప్రభు కొరకు బ్రతుకుతున్నాడు, ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎయిడ్స్ అలాగే ఉంది, కానీ తను ఇంకా దీర్ఘాయువుతో ముందుకు వెళ్తా ఉన్నాడు. అన్నిటిని విడిచిపెట్టి పెళ్లి చేసుకోలేదు, ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. చూసారా, ఇలాంటి భయంకర లోకంలో మనం జీవిస్తుంటున్నాం. యవనస్తులు ప్రాముఖ్యంగా శరీర కోరికలను కంట్రోల్లో పెట్టుకోలేక ప్రోనోగ్రఫీకి అలవాటు కావడము, లేదంటే ఇంకా నగ్నమైన బొమ్మలకి మ్యాగజైన్స్ చదువుతూ సమయాన్ని వృధా చేస్తూ, టైం అంతటిని పాడు చేస్తూ, తమ జీవితానికి అర్థాన్ని గుర్తించకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సంసోను కూడా తన జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తు చేసుకోకుండా, తన జీవితం ఎందుకు దేవుడు ఇచ్చాడని గుర్తించకుండా తన జీవితం అంతా నాశనం చేసుకుంటున్నాడు. అవిశ్వాసి అయిన అమ్మాయితో పెళ్లి చేసుకుని జీవితంలో తప్పుటడుగు వేయడమే కాకుండా వేశ్యల దగ్గరికి వెళ్ళి భయంకరమైన పాపం చేయడం ఆరంభించాడు సంసోను. దేవుడు ఏర్పరచుకున్న సంసోను పాపం చేయడం ఆరంభించాడు. ఎంత భయంకరమైన స్థితి ఇది. ఇంతటితో సంసోను ఆగిపోలేదు. తర్వాత సంసోను ఇంకా అపవిత్రతలో ఎక్కువైపోయాడు. పాపం ఏం చేస్తుందంటే, ఇంకా నేను రోజుకి ఊబి ఎలాగైతే తీసుకెళ్తుందో పాపం అలాగా నేను లోపలికి తీసుకుని వెళ్తుంది. సామెతలో ఉంటుంది, పరాయి స్త్రీ లోతైన గొయ్యి అని. నువ్వు పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే, అది వేశ్య అయినా లేదంటే పొరుగింటి వాని భార్య అయినా, పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే, ఆ ఉచ్చులో నువ్వు పడ్డావంటే అది గొయ్యితో సమానం, అది ఊబితో సమానం. నువ్వు బయటికి రాలేవు. దేవునికి చక్కటి భార్యని ఇచ్చాడు, సంతోషించు, సుఖించు, ఆమెను సంతోషంగా చూసుకో, ఆమెతోనే సర్వం సుఖం అనుభవించు, అంతే తప్ప దేవునికి విరోధమైన పాపం చేసి పరాయి స్త్రీ మోహంలో పడ్డావంటే నువ్వు ఏరి కోరి దేవుని ఉగ్రతను తెచ్చుకుంటావు. జాగ్రత్త. సంసోను వేశ్యలతో సాంగత్యం చేస్తూ 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 చాలా అపవిత్రతకు లోనైపోతాడు. ఎంతగా లోనైపోతాడు, ఇంకా దేవుడు తను ఎందుకు పిలిచాడన్న పిలుపు మర్చిపోతాడు.
కుటుంబాన్ని మర్చిపోతాడు, తల్లిదండ్రులను మర్చిపోతాడు. ఎవ్రీ టైం ఎక్కడ చూసినా మీరు సంసోన్ చరిత్ర చదివితే తను ఎప్పుడు చూసినా వేశ్యలతో సాంగత్యం చేస్తూ, వారితోనే ఉంటూ, పరాయి స్త్రీతోనే తిరుగుతూ, పరాయి స్త్రీతోనే మాట్లాడుతూ, పరాయి స్త్రీ ఒళ్ళో పడుకుంటూ, పరాయి స్త్రీతోనే తిరుగుతూ భయంకరమైన అపవిత్రతకు లోనైపోతున్నాడు. ఇందుకేనా దేవుడు సంసోన్ పిలిచింది, ఎన్నుకుంది? సంసోన్ తల్లిదండ్రులకు పిల్లలు లేరండి. పిల్లలు లేని టైంలో వారు మొరపెడితే దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడు, సంసోన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు చెప్పండి. లేక లేక దేవుడు ఒక కుమారుడు ఇస్తే, ఒక్కగానొక కుమారుడు దేవుని చేత ఏర్పరచబడి పిలిచబడితే, ఆ ఒక్కగానొక కుమారుడు దేవుని పని చేయకుండా, దేవుని పరిచర్య చేయకుండా, చక్కని మార్గంలో నడవకుండా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తే ఆ చెడ్డ పేరు ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు నీ విషయంలో కూడా నీ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఈరోజు నీ విషయంలో కూడా తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. నువ్వు బాగా చదువుకుంటావు అనుకుంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటావు, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. మంచిగా చదివి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వస్తావంటే నువ్వు చేసే పాపిష్టి పనులను బట్టి తల్లిదండ్రులు తలదించుకునేలా చేస్తున్నావేమో. సంసోను అలాగే వేశ్యల సాంగత్యం చేసి చేసి అపవిత్రుడు అయిపోయాడు. ఇలాగ అపవిత్రుడైపోయిన సంసోను తిరిగి దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఇక నుంచి అతని పతనం స్టార్ట్ అవుతుంది. దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి భయంకరమైన పాపము సంసోను చేయడం మళ్ళీ ఆరంభిస్తాడు. దెలీలాకు తన యొక్క ఆశ అంతటిని చెప్పేస్తాడు. దెలీలాతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు, దెలీలాతోనే ఉంటాడు, దెలీలా ఒడిలో పడుకుంటాడు. భయంకరమైన పాపిష్టి పనులు ఆ దెలీలాతో చేస్తాడు, వేశ్యతో చేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడిన ఈ సంసోను స్త్రీల మోహంలో పడి దేవునికి దూరం అయిపోయాడు. పాపంలో మునిగి తేలుతూ ఉన్నాడు. తనకు అర్థం కావడం లేదు. తన పాపంతో కళ్ళు మూసుకొని పోయాయి. దేవుడు గుర్తురావడం లేదు, తల్లిదండ్రులు గుర్తురావడం లేదు, ఎవరు గుర్తురావడం లేదు. స్త్రీ మోహంలో పడ్డాడు. భయంకరమైన పాపిష్టి స్థితిలో బతుకుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, యవ్వన స్త్రీ, యవ్వన పురుషుడా, నీ సెక్సువల్ కోరికలపై నీకు కంట్రోల్ ఉందా? నీ శరీరరీత్యాలపై నీ కోరికలపైన కంట్రోల్ ఉందా? నీ యొక్క కామపు కోరికల మీద కంట్రోల్ ఉందా? కమాండింగ్ ఉందా? లేదంటే నువ్వు వాటికి బానిస అయిపోతున్నావా? నేను ఒక వినస్తుని చూశాను. ఆ అబ్బాయి తన కాలేజ్ బుక్స్తో పాటు ఒక అపవిత్రమైన అశ్లీలంతో కూడిన మ్యాగజైన్ తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకురా తమ్ముడు అని అడిగాను చూసి. అన్న ఇంటర్వెల్ టైంలో చదవ అంటే, తమ్ముడు అందులో చెడ్డ ఉంటుంది చదవకూడదన్న. అన్న ఏం చేస్తామన్నా, నేను చూడను కానీ చదువుతాను అన్నాడు. ఇలాంటి భయంకరమైన పాపిష్టి పనులు చాలామంది చేస్తూ ఉంటారు. తమ శరీరాన్ని, తమ కళ్ళను, తమ చెవులను, సమస్తాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఈనాడు యవనస్తుల్ని సైతాన్ని పడగొట్టేది ఎక్కడంటే ఇంకా ఈ శరీరరీత్యాలపైనే, ఈ కామపు కోరికలపైన వాడు మనల్ని పడగొడుతున్నాడు. భయంకరమైన పాపిష్టి స్థితిలోకి నన్ను తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యవన కాలంలో ప్రభు కాడి మోయటం మేలని దేవుని వాక్యం సెలవిస్తోంది. సంసోను ప్రభు కాడి మోయకుండా శరీరీత్యాలను తన హృదయం నుండి నింపుకొని తన జీవితాన్ని పతనం చేసుకుంటూ వస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితి అండి! ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సంసోను వెళ్తా ఉన్నాడు. శాశ్వతమైన దేవుని రాజ్యంలో పరలోక బహుమానాలు పొందుకోవాల్సిన సంసోను దెలీలా ఒడిలో పండుకొని దెలీలా ఇచ్చే పాపపు భోగాలను అనుభవిస్తూ తన కోరికలు నెరవేర్చుకుంటూ దేవునికి దూరంగా బ్రతుకుతుంటున్నాడు. ఆ పాపం నేను ఏదో ఒక రోజు తినేస్తుంది గుర్తుపెట్టుకో. ఆ పాపం నేను ఏదో ఒక రోజు పట్టుకుంటుంది గుర్తుపెట్టుకో. పరాయి స్త్రీతో, వేశ్యతో సాంగత్యం చేస్తే ఏదో ఒక రోజు ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇచ్చిన భార్య యందు సంతోషించు, నీకు ఇచ్చిన భర్త యందు సంతోషించు. ఇద్దరు ఏక శరీరమే, దేవుని మహిమపరచండి తప్ప పరాయి స్త్రీ దగ్గరికి, పరాయి పురుషుని దగ్గరికి వెళ్తే మాత్రం దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ వ్యభిచరించకూడదని ఉంది. మరొక ఆజ్ఞ నీ పొరుగు వానిది ఏదైనా సరే, అది భార్య అయినా, భర్త అయినా, ఎద్దైనా మరి దేని నేను ఆశించొద్దని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈనాడు ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా ప్రోనోగ్రఫీ, ఎక్కడ చూసినా కానీ కామపు ఇచ్చేలు, శరీరిచ్చేలతో ఈ లోకం ఏళ్తా ఉంది. మనం చూసే సినిమాలలో కూడా అర్ధనగ్న విషయాలు, మనం మాట్లాడే మాటల్లో బూతు మాటలు, డబల్ మీనింగ్లతో కూడిన జోక్స్. ఈరోజు ప్రపంచమంతా కూడా సెక్షువల్ థాట్స్తో, సెక్షువల్ డిజైర్స్తో ప్రపంచమంతా కూడా సైతాన్గాడు మనుషులు వెళ్తా ఉన్నాడు. ఎంతమంది స్త్రీలు ఈరోజు బయటికి వెళ్తే కొన్ని వందల కన్నులు వాళ్ళని చూస్తూ ఉంటాయి కామపు కోరికలతో. నిజం ఇది. ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే అందంగా రెడీ అయ్యి కొన్ని వందల కన్నులు ఆమెను కామంతో చూస్తూ ఉంటాయి, బయటికి కనపడదు. అటువంటి భయంకరమైన స్థితిలో ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు. శరీరం అంతా కళ్ళు వేసుకొని పాపిష్టి విషయాన్ని చూస్తున్నాడు మనిషి. ఈరోజు సైతాన్ అలా అలవాటు చేస్తున్నాడు మనుషులకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్థితిలో సంసోను దెలీలా ఒడిలో పడుకుంటాడు. మీరు న్యాయపతులు 16 చూస్తే ఆ దుష్టులను దెలీలా ఏం చేస్తుందంటే ఇంకా అతన్ని విసిగించిన మాట ఉంటుంది అక్కడ. ఆ దెలీలా సంసోను విసిగిస్తుందట. ఏమండి, విసిగించినప్పుడన్నా ఆమె నుంచి పారిపోవాలి కదా. బాగా గుర్తుపెట్టుకోండి, పాపం నిన్ను విసిగిస్తుంది, ఆ తర్వాత పాపం నిన్ను బానిసగా మారుస్తుంది, పాపం నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది.
ఆ మరణం నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. పాపం ఇచ్చేది ఇదే. పాపముకు తగిన జీతం మరణం. ఇక్కడ మరణిస్తావు, నరకంలో కూడా రెండవ మరణం మరణిస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఎప్పుడైతే దెలీలా ఒడిలో సంసోను పడుకున్నాడో, సంసోను యొక్క బలహీనతలన్నీ ఆ దెలీలా కనుక్కుంది. పాపం ఏం చేస్తుంటే నీ బలహీనతలతో ఆడుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోనుకున్న బలం ఏంటంటే ఇంకా తన జుట్టు బలం. నాజీరు చేయబడినవాడు, తన బ్రతికిన దినములను కూడా కత్తెర వేయబడలేదు. ఎప్పుడైతే ఆ విషయం దెలీలాకు తెలిసిందో తను లాలించి తన ఒడిలో పడుకోబెట్టి చక్కగా నిద్రపెట్టింది. ఈరోజు చాలామంది పాపంలో నిద్రపోతూ ఉన్నారు. మీకు తెలియదు, అది లేచి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సేమ్ అదే సంసోను జీవితంలో జరిగింది. లేచేసరికి సంసోను యొక్క బలమంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక శత్రువులు వచ్చి, ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకుని వెళ్తారు. దేవుని పని చేయవలసిన సంసోను గతి చూడండి ఎలాగైపోయిందో. పాపానికి బానిస అయిపోయాడు. కళ్ళు ఊడబెరికేశారు, గుడ్డివాడైపోయాడు. ఎంత భయంకరమైన జీవితం. పాపానికి బందీ అయిపోయాడు ఈ సంసోను. ఫిలిష్తీయులు పట్టుకొని కళ్ళు ఊడబెరికేసి 2 స్తంభాల మధ్య సంకెళ్లతో సంసోను కట్టేస్తాడు. ఏ ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించాలని దేవుడు పుట్టించాడో ఆ ఫిలిష్తీయుల చేతికే బానిసగా, బందీగా మారిపోడు. ఎంత అవమానం. పాపం నిన్ను అవమానం తీసుకుని వెళ్తుంది. పరాయి మోహం కానీ, లేదంటే శరీరిచ్చలు కానీ, కామేచ్ఛలు కానీ నిన్ను అవమానాన్ని తీసుకుని వెళ్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను శత్రువుల దేశంలో అవమానకరంగా మిగిలిపోయాడు. కళ్ళు ఊడబెరికేశారు, సంఖ్యలతో కట్టేశారు. బలం లేనివాడుగా అయిపోయాడు, బలహీనుడైపోయాడు. పాపం నిన్ను బలహీనుడుగా చేసేస్తుంది. పాపం నిన్ను కళ్ళు ఊడబెరికేస్తుంది. నేను దేవుని చూడకుండా చేస్తుంది. నీకు ఎందుకు పనికి రాకుండా వాడిగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పాపము నిన్ను ఏలనీయదు. కాబట్టి సంసోను జీవితం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే అంతగా భ్రష్టు పట్టిపోయింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికే నీ జీవితం భ్రష్టు పట్టిపోయిందా? పనికి రాకుండా అయిపోయిందా? అయితే ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. ఇంకా ఎంతకాలం పాపంలో నిద్రిస్తూ ఉంటాం? ఆనాడు దెలీలా తొడ మీద పడుకుని సంసోను ఎంత నష్టపోయాడో ఈరోజు ఇప్పటికీ నీ జీవితంలో చాలా నష్టపోయిందేమో. కానీ దేవుడు సంసోనికి 2వ ఛాన్స్ ఇచ్చాడు. సంసోను ప్రార్థన చేశాడు, దేవా నాకు ఇంకొక అవకాశం ఇన్నప్పుడు దేవుడు సంసోనికి అవకాశం ఇచ్చాడు. సంసోనికి దేవుడు బలం ఇచ్చాడు. గొప్ప కార్యం చేసి ఇంచుమించుగా 3000 మందిని ఆ రోజు సంసోను చంపేస్తాడు. ఈరోజు దేవుని దగ్గర ఇంకొక అవకాశం అడుగు. ప్రభా, ఇప్పటికీ నా జీవితం నాశనం అయిపోయింది. వ్యభిచారంతో, వేశ్యలతో సాంగత్యం చేసి పరాయి స్త్రీ మోహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. సంసోను వల్లే తిరిగి నేను నా జీవితానికి అప్పగించుకుంటాను ప్రభా అని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. దేవుడు నీకు ప్రతి విషయం పైన కంట్రోల్ ఇస్తాడు, కమాండ్ ఇస్తాడు. కాబట్టి సంసోను వల్ల జీవించొద్దు. సంసోను వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సంసోను వల్లే నీ జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకోవద్దు. సంసోను పిలువబడింది ఒక కారణము, కానీ తను ఆ చిత్తం నెరవేర్చకుండానే, ఆ పని చేయకుండా తన జీవితాన్ని ముగించాడు. దేవుడిని నీ భూమి మీదకి తీసుకొచ్చింది ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని గ్రహించకుండా, ఆ పరమార్థాన్ని అర్థం గుర్తించకుండా నువ్వు మరణిస్తే దానికి ఒక అర్థం ఉండదండి. కాబట్టి దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక అంటే కనుక్కొని నువ్వు ఆ పని చేయాలి తప్ప దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోతే నువ్వు చాలా నష్టపోతావు. కాబట్టి ఈరోజు సంసోను జీవితం నుంచి మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, ఇంకా దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవునికి విరోధమైన కార్యాలు చేసి పరాయి స్త్రీ మోహంలో పడి దేవునికి ఇవ్వాల్సిన సమయం అంతా కూడా స్త్రీలకు ఇచ్చేసి వారితో అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకొని తన జీవితం అంతా వేశ్యలకు ఇచ్చేసి తన బలమనంతా వేశ్యలకు ఇచ్చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాడు. ఓ యవనస్తుడా, నీ సమయము, నీ డబ్బు, నీ బలము, నీ యొక్క సమస్తము పరాయి స్త్రీ చేతిలో పెడుతున్నావా? లేదంటే వేశ్యల చేతిలో పెడుతున్నావా? వ్యభిచారి చేతిలో పెడుతున్నావా? గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడుతున్నావా? బాయ్ ఫ్రెండ్ చేతిలో పెడుతున్నావా? జాగ్రత్త. ఆ సమయము, ఆ డబ్బు, ఆ బలం సమస్తాన్ని దేవునికి అప్పగించి చూడు. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతంగా బలపరుస్తాడు. ఇంకా గొప్పగా నిన్ను హెచ్చిస్తాడు. ఈ వాక్యం వింటున్న స్త్రీ, పురుషుడు ఎవరైనా సరే, పెళ్ళైన వారైనా సరే, పెళ్ళి కానివారైనా సరే, ఇదంతా మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను వల్ల జీవించకుండా దేవుడి పిలిచిన పిలుపుకు లోబడుతూ దేవునికి తగినట్టుగా మనం జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ మనం ముందుకెళ్తే దేవుడు అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా నిన్ను దీవిస్తాడు, అత్యధికంగా నిన్ను బలపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మీరున్న చోట కళ్ళు మూసుకుందాం. మీరు ఎవరైనా సరే ఇలాంటి భయంకరమైన పాపంలో ఉంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయి, ప్రభా ఇన్ని రోజులు భయంకరమైన పాపంలో ఉన్నాను, ఈ ప్రోనోగ్రఫీలను గెలవలేకపోతున్నాను, సెక్షువల్ వీడియోస్ చూడకుండా ఉండలేకపోతుంటున్నాను, అల్లరితో కూడా ఆటపాటలు చూస్తుంటున్నాను, ప్రభా పరాయి స్త్రీ మోహంలో ఉన్నాను, వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నాను, వేశ్యలతో సాంగత్యం చేస్తున్నాను అని ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకాల ప్రియాపరులకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని దీవించు. తండ్రి, సంసోను వల్ల మేము ఉండకుండా తండ్రి భక్తి కలిగి జీవించుటకు, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని, ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారిని ఆశ్రదించి వారు వెళ్తున్న ప్రతి పాపపు స్థితి నుంచి విడుదల ఇమ్మని
యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మరొకసారి ఈ వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమం మీకు ప్రేరేపణగా, మీకు ఎంతగానో అంగీకారయోగ్యంగా ఉంటే, మీకు నచ్చినట్లయితే మీరు మాకు సహకరించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అలాగే ప్రభు కృపను బట్టి గడిచిన సంవత్సరాలుగా మేము ఇక్కడ మైదుకూరు పట్టణంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాం. మీరందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.